హాయ్ అండి. చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గులాబీ పూలు తయారు చేయడం ఎలాగో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూపించాలనుకుంటున్నాను. మీ అందరికీ వచ్చే ఉంటుంది. ఒకసారి చూడండి, నేను ఈజీ అన్నాను కాబట్టి అదేంటో తెలుస్తుంది. దానికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కావలసినంత ఆయిల్ హీట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అందులోనే మనం ముందుగా గులాబీ పూలు దేంతో వేస్తామో ఆ గుత్తుని కూడా పెట్టుకోవాలండి. ఇక్కడ ఇదంతా ఈజీ అన్నాను కదా, ఈ గులాబీ గుత్తు కోసమేనండి. దానికోసం ఇప్పుడు పిండిని కూడానండి నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పుతోని బియ్యం పిండి 2 కప్పులు తీసుకున్నానండి. అదే కప్పుతోని ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మీరు బియ్యం పిండి తగ్గించి మైదా పిండి కూడా ఆ స్థానంలో తీసుకోవచ్చు. బాగుంటే మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము. అలాగే పిండిలు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతోని 3/4 కప్పు పంచదార అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు నిండుగా తీసుకోవచ్చు. అలాగే మనకి 2 కప్పులన్నర వాటర్ అయితే పడుతుందండి. నీళ్లు 2 కప్పులన్నర నీళ్లు వేసుకోవచ్చు. మనం 3 కప్పులు పిండి వేసుకున్నాం కదా, 2 కప్పులన్నర నీళ్ళు అయితే పడతాయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండి అంతా ఆ విధంగా ఉండాలండి. అలా కలుపుకున్నాక ఇంకా మనం ఎక్కువసేపు ఉంచుకోవాలని ఏం లేదు. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి. అలాగే మధ్య మధ్యలో కూడా గరిటెతోని కలుపుకుంటూ ఉండాలండి. ఇంక ఇలాగ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆ గులాబీ గుత్తుని పెట్టి పిండిలో ఒక్కసారి మొత్తం ములిగేలా కాకుండా సగం వరకు ములిగేలాగా చేసి మనం ఆయిల్లో పెట్టిన వెంటనే మనకి చక్కగా వచ్చేస్తుందండి. ఇందులో ఈజీ అని ఎందుకు అన్నానంటే మన దగ్గర ఉండే పాతకాలపు గులాబీ గుత్తులతోని బాగా వేసే వాళ్ళకి తప్ప కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే రాదండి. అదే ఈ గులాబీ గుత్తులతోనైతే చాలా బాగా వస్తుందండి. అందుకే నేను వీడియో అయితే చేశాను. ఎవరైనా చేసుకుంటారు, కొంతమంది అవి సరిగ్గా రావట్లేదని చేసుకోలేరు కదండి. ఇది చక్కగా మనకి అమెజాన్లోని కానీ డీమార్ట్లోని ఉంటున్నాయండి. చాలా బాగుంటున్నాయి. ఇందులోని మనకి రకరకాలుగా కూడా ఉంటున్నాయి గులాబీ గుత్తులు. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో తీసుకోవచ్చు. కానీ చాలా బాగా వస్తున్నాయండి. చిన్నపిల్లలు కూడా వేసేవచ్చు. తొందరగా కూడా అయిపోతున్నాయండి చక్కగాని. డిజైన్లు కూడా చాలా బాగున్నాయి గులాబీ పూలు. మీరు పిండి ఇప్పుడు ఇలా వేసుకున్నారంటే చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇవే కొలతలతో చేసుకుంటే. లేదు మాకు ఇలా వద్దు అన్న వాళ్ళు మైదా పిండి ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చండి. అలా చేసుకున్నా బాగానే వస్తుందండి. గులాబీ గుత్తులు మటుకి ఇవి తీసుకోండి. ఎక్కువగా ఆయిల్లో పెట్టి మనం హీట్ చేయాలని కూడా లేదు. తొందరగా అయిపోతుందండి. ఒకేసారి ఇలా 4 కూడా వెంటనే వేసుకోవచ్చు. చక్కగా ఏదైనా గరిటె కానీ లేదా ఇలాగ గారెలు తీసుకునే పుల్ల కానీ ఉంటే దాంతోనైనా తీసుకోవచ్చండి. అసలు ఆయిల్ కూడా అవ్వదండి. మేము చెప్పే కొలతలతో కానీ మీరు తయారు చేసుకున్నారనుకో చాలా బాగుంటాయండి. ఇవి మనకు ఒక నెల రోజుల వరకు కూడా నిలవ ఉంటాయండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా చూడండి.